గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందరికీ ఆలోచించేది బంగారం గురించి. బంగారం రేట్స్ ఎలా ఉంటాయి, తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అని ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఆలోచిస్తూనే ఉంటారు. వాటిలన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడడానికి మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. మీరు వచ్చారంటే ఖచ్చితంగా మాకు గోల్డ్ రేట్స్ గురించి ఒక అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటారు. సో ఇప్పుడు చెప్పండి, గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి అండ్ సిల్వర్ కూడా పెరుగుతుంది. సో వాటి గురించి ఒకసారి చెప్తారా? డెఫినెట్ గా అండి. వీక్లీ మీకు అసలు గోల్డ్ ఎలా ఉంది ఏంటనేది మనం కొనకపోయినా ఒక ఐడియా అయితే మనందరం కూడా ఆలోచిస్తూ ఉంటాం కదా. ఎందుకంటే మన నిత్య జీవితంలో ఇప్పుడు స్టాక్స్ కొనకపోయినా గోల్డ్ అయితే కొనాల్సి వస్తుంది. ప్రతి ఇంట్లో స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడకపోయినా ఈ గోల్డ్ మీద కామన్ మ్యాన్ ఇంట్లో జరిగే చర్చల్లో ఖచ్చితంగా బంగారం గురించి ఉంటుంది కాబట్టి అందులో సడన్ గా ఏంటంటే ఈ ఇయర్ 1 lakh టచ్ అయిపోయింది. సో అదే 1 lakh మీద ఇప్పుడు ప్రెసెంట్ ఉంది 95,000 ఇప్పుడు ప్రెసెంట్ ఉంది. ఎక్కడ కూడా విపరీతంగా ఫాల్ ఎక్కడ అవ్వట్లేదు. సో ఏం చేయాలి ఏంటి అనేది సామాన్యంగా అందరికీ కూడా అదొక టెన్షన్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇవాళ ఇన్కమ్ పెరిగింది అనుకుంటుంటే దాని తగ్గట్టుగా గోల్డ్ పెరిగిపోతుంది. సో ఎప్పటికప్పుడు అది అందం ద్రాక్ష లాగానే అయిపోతుంది. సో టూ మచ్ పెరిగిందండి. యాక్చువల్గా 95,000 మొన్న 1 year బ్యాక్ 70,000 అలా ఉంది. జస్ట్ 1 yearలో 30,000 పెరిగింది గోల్డ్. సో ఏంటి రీజన్స్ అని మనం చాలాసార్లు చాలా వీడియోలో చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే ఈ లాస్ట్ 1 week నుంచి ఏం జరిగిందని చూస్తే ఇది మొన్న ఇరాన్ వారు వచ్చింది అనగానే 1 lakh మళ్ళీ టచ్ అయింది. సో ఎప్పుడైతే వారు ఆగిందో అప్పుడు ఫాల్ అయింది. దాదాపు 5,000 points ఫాల్ అయ్యి 95,000 దాకా వచ్చింది. ఇప్పుడు M6 రేట్ ప్రకారం చూసుకుంటే 97,000 ప్రజెంట్ నడుస్తుంది. 96,700 అలా ఉంది. సో అదే రేంజ్లో ఒక 2,000 points అప్ అండ్ డౌన్లో ఉంది. సో గోల్డ్ అనేది సో స్టేబుల్గా ఉంది. అయితే మనకి కంఫర్ట్ రేట్ అంటే ఇంకా ఒక 90,000 అంటే ఇప్పుడు 24 క్యారెట్ 97,000 ఉంది. 20 వచ్చి 90 ఉంది. 22 మన ఆర్నమెంట్ క్యారెట్ కాబట్టి. అయితే ఇప్పుడు 24 క్యారెట్ 93, 92 అలా వస్తే కొంచెం ఏదో కంఫర్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ ఛాన్సెస్ అయితే వీక్లీ చార్ట్స్లో టెక్నికల్గా అయితే కనపడుతున్నాయి సార్. కొంచెం డౌన్ ట్రెండ్ అయితే కనపడుతుంది. బట్ ఇంటర్నేషనల్గా కూడా 3,350 ఆ రేంజ్లో ఉంది USD. అలాగే 3,400 మేజర్ రెసిస్టెన్స్ అక్కడ నుంచి ఆగే ఆ రేంజ్లో ఉంది. యాక్చువల్గా 3,200, 3,100 ఇంటర్నేషనల్గా వస్తే మనకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. మనకి ఇప్పుడు ఇది 90,000కి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి గోల్డ్ అయితే మరి చూడాలి. అంటే వీక్లీ చార్ట్స్ అయితే నెగిటివ్గానే ఉన్నాయి కనపడుతున్నాయి. సో సెల్ అండ్ రైజ్ కింద వస్తుంది. సో ఇది గోల్డ్ అప్డేట్ అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ 1,000-2,000 మధ్యలోనే మూవ్మెంట్ ఉంది. సో ఇదండి గోల్డ్. సిల్వర్ వచ్చేసరికి ఎలా ఉంది సార్? సిల్వర్ కూడా ఏంటంటే సిల్వర్ అయితే మేజర్గా ఏమవుతుందంటే అది వరకు గోల్డ్తో రిలేటెడ్గా సిల్వర్ ఉండేది మూవ్మెంట్. కానీ ఇప్పుడు సిల్వర్ మూవ్మెంట్ అకస్మాత్తుగా ఏమైందంటే ఫాల్ ఆగిపోయి ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ చూపిస్తుంది. మొన్న లాస్ట్ మంత్ 94,000 దగ్గర ఉన్నది. ఎప్పుడైతే ఇరాన్ వార్ వచ్చిందో 1 lakh దాటింది. సో 1 lakh నుంచి ఎప్పుడు ఇంకా దిగట్లా. 1,05,000 దగ్గరికి అది M6 రేట్ నేను చెప్పేది. ఇప్పుడు 1,08,000, 9,000 దగ్గర ఉంది. సో సిల్వర్ అయితే కంటిన్యూ ఇంకా అప్ ట్రెండే కనపడుతుంది. సో చార్ట్స్ అన్ని పాజిటివ్గా చూపిస్తున్నాయి. సో 1,20,000, 1,20,000 యూసేజ్ కూడా కామన్ మ్యాన్ లో ఎక్కువైంది అండ్ ఇండస్ట్రీ పర్పస్ లో కూడా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు సిల్వర్కి ఏంటంటే ఎక్స్ట్రా 2 sector పీపుల్ యాడ్ అయ్యారు. ఒకటి ఏంటంటే ఇప్పుడు గోల్డ్ కొనలేని వాళ్ళందరూ సిల్వర్కి వస్తున్నారు. అంటే 1 gram గోల్డ్ లాగా సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వేసుకొని పెట్టుకోవటం అనేది అక్కడ. సో దాంతో ఏమైంది సిల్వర్ డిమాండ్ ఎక్స్ట్రా వచ్చింది. ప్లస్ ఆల్రెడీ ఇప్పుడు సోలార్ అని చిప్స్ అని కొంచెం ఎక్స్ట్రా కంపెనీస్ నీడెడ్ అవుతున్నాయి డిమాండ్. కాబట్టి వాటికి సిల్వర్ డిమాండ్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇదైతే 1,25,000 ఆ రేంజ్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ట్రెండ్ అయితే కంటిన్యూగా ఉంది. సో రెండు ఈక్వల్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా గోల్డ్ రేట్స్ అండ్ సిల్వర్ రేట్స్? ఆల్రెడీ సిల్వర్ బీట్ చేసేసింది. అంటే 2 రేట్లు అంటే మనం మామూలు రేట్ చూస్తాం కానీ గోల్డ్ ఏమో 10 grams రేట్ చెప్తాం, సిల్వర్ 1 kg కాబట్టి చెప్పలేము. ఆ రెండు కూడా మనం కంపేర్ చేయకూడదు. బట్ గ్రోత్ పర్సంటేజ్ అలాగే ఉంది. పర్సంటేజ్లో తీసుకుంటే మీకు గ్రోత్ రేట్ ఉంది. సో గ్రోత్ రేట్లో ఇంకా గోల్డ్ కన్నా కూడా సిల్వర్కి ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువ మొమెంటం కనపడుతుంది. అయితే ఇప్పుడు ఈ సిల్వర్ గోల్డ్ కానీ ఇప్పుడు చాలామంది అడిగేది ఏంటంటే ఇప్పుడు మేము ఎలా ఇప్పుడు ఫిజికల్గానే కొనాలా, ఇంకా వేరే ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయంటానికి మీకు ఏంటంటే మేము ఇప్పుడు సిల్వర్ బీస్ అని ఉంది.
గోల్డ్ బీస్ ఉంది. అది ఏంటంటే ఎంసీఎక్స్లో డీమ్యాట్ అకౌంట్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఫిజికల్గా కొనే బదులు లేదు మనం ఫ్యూచర్లో కొందాం అనుకున్నది ఇక్కడ మామూలుగా కొన్ని స్టోర్ చేసుకోవచ్చు. సో ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో ఇప్పుడు గోల్డ్ బీస్ అని మనం అవునండి. ఇప్పుడు గోల్డ్ బీస్ అని మనం టైప్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ గోల్డ్ బీస్ తీసుకుంటే ఈ నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీస్ వచ్చి ప్రెసెంట్ 80 రూపీస్లో ఉంది. సో ఇది కొనుక్కోవచ్చు అనమాట. ఎన్ని యూనిట్స్ కావాలంటే అన్ని యూనిట్స్ కొనుక్కోవచ్చు. ఇది గోల్డ్ రేట్తో పాటు అలా మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ మనకి మంచి ఇన్కమ్ లాగా కూడా జనరేట్ అవుతాయి. అలాగే సిల్వర్కి ఏంటంటే ఆదిత్య బిర్లా ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ సిల్వర్ ఈటీఎఫ్ ఉంది. అది ఇప్పుడు ప్రెసెంట్ 108 రూపీస్ దగ్గర ఉంది. సో మీరు డీమ్యాట్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో సిల్వర్ బీస్ అని కొడితే మీకు వరుసగా వస్తాయి అనమాట. వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. దానిలో మన షేర్స్ కొన్నట్టు ఇది కొనుక్కోవచ్చు అనమాట. ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు. సో మనకి ఎక్స్ట్రా అమౌంట్ ఎంత ఉందా, సపోజ్ మంత్లీ ఒక 5,000 10,000 వాళ్ళ మల్టీ అసెట్ లాగా మల్టీ అసెట్ ఎలా అయితే అలొకేట్ చేస్తాం గోల్డ్కి, వాళ్ళ మనం కూడా కొంత పోర్షన్ గోల్డ్కి కానీ సిల్వర్ కానీ అలొకేట్ చేయడం వల్ల మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇది ట్రై చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.